పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 13వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మొత్తం 139 రోజుల పాటు శని భగవానుడు వక్రంలో మీనరాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో వక్రంలో సంచరించేటటువంటి రోజులలో కర్కాటక రాశి వారిపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశికి 7 మరియు 8 స్థానాలకు అధిపతి శని. అంటే ఈ శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కర్కాటక రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలా అనేటటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఉండబోతుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే 9వ స్థానంలో శని వక్రిస్తున్నాడు. 9వ స్థానం అనేటటువంటిది ప్రధానంగా దేనికి సంబంధించిన స్థానం అంటే అదృష్టానికి సంబంధించిన స్థానం. అంటే అదృష్టం కూడా వక్రిస్తుందా అనే భావన కలుగుతుంది. అలానే 9వ స్థానం అదృష్టానికి సంబంధించిన స్థానం. 9వ స్థానం అనేది ధర్మానికి సంబంధించిన స్థానం. గురువులకు, విదేశీ ప్రయాణాలకు, జీవితం మీద ఉండేటటువంటి దృష్టికోణానికి, అంటే మోరల్ వాల్యూస్కి, తండ్రితో సంబంధాలకు, ఉన్నత విద్యకు, వీటన్నిటినీ కూడా మనకు 9వ స్థానం సూచిస్తుంది. మరి శని యొక్క అంటే ఇప్పుడు మనం 9వ స్థానం ఎలాంటిదో చెప్పుకున్నాం. మరి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శని చాలా నెమ్మదిగా కదిలేటటువంటి గ్రహము, గంభీరంగా ఉంటాడు. క్రమశిక్షణతో ఉండేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే శని గ్రహం మాత్రమే. అలానే శని వక్రంలో సంచరించేటప్పుడు మనకి గతంలో చేసినటువంటి ఫలితాల గురించి, గతంలో చేసినటువంటి పనుల గురించి మరలా ఒక్కసారి పునర్మూల్యాంకనం, అంటే మరలా వాటిని ఇంకొకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ప్రధానంగా అంటే ఒక్కొక్క పాయింట్ మీద గురించి కనుక మనం 9వ స్థానం అంటే అదృష్టానికి, ఉన్నత విద్యకు, గురువులకి, తండ్రికి, ధర్మానికి, వీటికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఉన్నత విద్య మీద వీరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే చదువుకునే వీటటువంటి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ లోపం ఏర్పడుతుంది. అంటే ఏకాగ్రత లోపం కారణం చేత ఎడ్యుకేషన్లో కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి కలుగుతాయి. అలానే ఉన్నత విద్య కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి ఆలస్యంగా వస్తాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం, విదేశాలకు వెళ్ళడం కోసం కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి. ఈ శని వక్రంలో సంచరించేటటువంటి 139 రోజుల కాలంలో ఆధ్యాత్మికతకు, తత్వచింతనకు మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ సెల్ఫ్ ఎనలైజేషన్కి, భగవంతుడి మీద ఎక్కువగా మనసును కేంద్రీకరించడానికి, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితం కలుగుతుంది. ఎక్కువగా ధ్యానం మీద కనుక ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ తర్వాత 9వ స్థానం అనేటటువంటిది మనకు విదేశీ ప్రయాణాలకు కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే ఈ విదేశీ ప్రయాణాలు విషయంలో కనుక తీసుకుంటే శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో వీసాలు కానీ, పర్మిషన్స్ కానీ ఖచ్చితంగా ఆలస్యం అవుతాయి. అంటే మీరు వీసాకు అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా నాకు ఈ సమయంలో వస్తుందని మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆలస్యం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వాటి కనుక తీసుకుంటే మీ ప్రయాణాలలో, అంటే మీరు చేసేటటువంటి పనులు కానీ, మీ ప్రయాణాల పట్ల కానీ కొంచెం బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఏర్పడుతుంటుంది. అలానే ధర్మ కార్యాచరణ, అలానే తీర్థయాత్రల విషయంలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. అలానే ఎవరైతే ఇక్కడ ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో, అనేక దేశాలు ప్రపంచంలో, అంటే గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు, అక్కడ స్థిరపడగలుగుతున్నారు. మీరు విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలి. లేకపోతే అంటే మీరు ఎన్ని సిద్ధం చేసుకున్నా ఏదో ఒకటి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. 3వ పాయింట్ ఏమిటంటే తండ్రితోటి, గురువుతోటి సంబంధాలు. వీరితో ఎలా ఉంటాయంటే తండ్రి ఆరోగ్యం కొంచెం అస్వస్థకు గురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే గతంలో అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి, అన్సాల్వ్డ్ అంటే ఏంటి, అపరిష్కృతంగా పరిష్కారం కానటువంటి, పరిష్కారానికి నోచుకోనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయని చెప్పాలి. అలానే
మీకు విద్య నేర్పినటువంటి వారిని కానీ, మీకు మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారితో కానీ 9వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విముఖత చూపించకూడదు. అంటే మీరు ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన సూచన ఏమిటంటే తండ్రిని గౌరవించడం, మీకు ఎవరైతే మార్గదర్శకులుగా ఉంటున్నారో వారి సంభాషణలు కొనసాగించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. తర్వాత ఈ శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో లైఫ్ పాత్ అంటే మనము ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో, ఏదైతే వ్యాపారం చేస్తున్నామో, ఏదైతే వృత్తిలో ఉన్నామో వాటి గురించి కొంచెం డీప్గా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో ఒక్కొక్కసారి మీకే అనిపిస్తుంది, నేను చదువుకున్న చదువు ఏంటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏంటి, నాకు ఇది సరిపోతుందా, అసలు నేను దీనికి సెట్ అవుతానా అనేటటువంటి భావన ఇక్కడ కర్కాటక రాశి వారిలో కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని హఠాత్ నిర్ణయాలు కూడా ఇక్కడ కర్కాటక రాశి వారిని, అంటే హఠాత్ నిర్ణయాలు అంటే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అంటే 9వ స్థానం ప్రేమకు కూడా సంబంధించిన స్థానం కాబట్టి లవ్ అఫైర్స్కి సంబంధించి కానీ, లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొన్ని మార్పులు అనేటటువంటివి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలానే మీ వృత్తి జీవితం మీద ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ పరోక్షంగా ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే మీరు చేసేటటువంటి పనులు, సంఘటనలు, కొన్ని ఎమోషన్స్, అంటే మీరు ఎక్కడైతే మీ ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ కొన్ని సంఘటనలు మీకు బాగా భావోద్వేగాన్ని కూడా కలిగిస్తాయి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకు శని వక్రంలో సంచరించేటప్పుడు నన్ను ఎవరూ గమనించట్లేదు కదా అనేటటువంటి భావన మీలో పెరుగుతుంది. కానీ ఇది పూర్తిగా పొరపాటు. మిమ్మల్ని కొన్ని వందల కళ్ళు, వేల కళ్ళు పరిశీలిస్తున్నాయి అన్నటువంటి భావనలు కనుక మీరుంటే పొరపాటు జరగకుండా ఉంటాయని చెప్పాలి. అలానే ఇక్కడ నెక్స్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ ఏ విధంగా ఉంటాయి అని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు 9వ స్థానంలో శని వక్రంలో సంచరించేటప్పుడు లాభాలు అయితే వస్తాయి, కానీ వ్యాపారపరమైన లాభాలు కానీ, ఆర్థికంగా కొద్దిగా లాభాలు వస్తాయి, కానీ అవి సంతృప్తికరంగా మాత్రము ఉండవు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉండక మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం భంగం వాటిల్లే పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. మరి కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి కూడా శనే కాబట్టి 9వ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు మీ వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందంటే, వివాహపరమైనటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే భార్యాభర్తల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలతో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఆత్మశక్తి, మానసిక స్థితి వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ శని వక్రంలో సంచరించేటటువంటి ఈ 139 రోజుల కాలంలో కర్కాటక రాశి వారి యొక్క మానసికమైన స్థితి ఎలా ఉంటుందంటే, బయటి ప్రపంచం అంటే బయటి వ్యక్తులతో కలవటం కన్నా కూడా మీలో మీరే ఎక్కువగా, అంటే మీతో మీరే, మీ కుటుంబంతో కానీ మీతో మీరే ఎక్కువగా ప్రయాణించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ధ్యానం, దైవారాధన, జపాలు, దానాలు మొదలైనటువంటి చేయటం వలన ఈ 139 రోజుల పాటు మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే, ప్రతి శనివారం కూడా ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి మంత్రపారాయణం చేయాలి. తండ్రిని, గురువులను ఖచ్చితంగా గౌరవించాలి. శనివారం రోజున ఖచ్చితంగా నల్ల దుస్తులు ధరించి పేదవాళ్లకు కానీ, లేదా గోవుకు కానీ, అనాథలకు కానీ నువ్వులతో తయారు చేసినటువంటి, నువ్వులు మరియు బెల్లముతో కలిసి తయారు చేసినటువంటి వస్తువులను దానంగా సమర్పించడం మంచిది. అలానే ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన కర్కాటక రాశి వారు చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.